హలో ఎవ్రీవన్, ముదిరిపోయిన బెండకాయలను పడేస్తున్నారా? అట్లా పడేయకండి. ఎప్పుడైనా ట్రై చేసారా బెండకాయ సీడ్స్తో చట్నీ? సో ఈరోజు లేట్ చేయకుండా ఇంకా ట్రై చేసేయండి మరి. సో నేనైతే చాలాసార్లు చేశాను, ఇప్పుడు మీకు హెల్ప్ అవుతుందని చేసి చెప్తాను. ముందైతే బెండకాయ లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసుకోవాలా. ఇట్లా తీసుకున్న తర్వాత ఒక తావ పెట్టుకొని అందులో వేయించుకోవాలా. బెండకాయలు ఇట్లా వేయించుకుంటామో ఇది కూడా అట్లానే ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోని పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ, వెల్లిగడ్డలు కూడా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని ఒక మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసేసి అందులో సాల్ట్ అలాగే అల్లం పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలా. ఇట్లా మిక్సీ పట్టేసుకున్న దాన్ని తాలింపు పెట్టుకుందాం. మరీ సన్నగా మిక్సీ పట్టకండి, కొంచెం దొడ్డుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఒక గంజి పెట్టుకొని అందులో ఆయిల్, కాస్తంత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలా. అంతే, ఇంకా ఎంతో టేస్టీ అయిన బెండకాయ సీడ్ చట్నీ అయితే మస్తు ఉంటుంది. అబ్బాబ్బా, టేస్ట్ వేరే లెవెల్. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.